వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రీసెంట్ గా సుప్రీం కోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే ఎస్సీలుగా ఉండి క్రిస్టియన్ గా మతం మారితే వారికి దళిత సర్టిఫికేట్ కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ అనేది వాళ్ళకు వర్తించదంటూ సుప్రీం కోర్టు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం అనేది ఇక్కడ మద్రాస్ హైకోర్టు తీసుకోవడం అనేది జరిగింది. సో ఇస్లాంలోకి మారిన వారు బీసీలు కారు. ఎవరైతే బీసీలుగా ఉండి ఇస్లాం మతంలోకి మారితే వాళ్ళు ఇకపై నుంచి బీసీల అనే సర్టిఫికేట్ అనేది రాదు. వాళ్ళు బీసీలకి అనర్హులుగా మద్రాస్ కోర్టు సంచలన విషయాలు చెప్పడం అనేది జరిగింది. సంచలన తీర్పు అనుకోవచ్చేది. వెనుకబడిన తరగతులు ఎస్సీలకు చెందిన వారు ఇస్లాంలోకి మారి వారిని బీసీ ముస్లింలుగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. సో వెనుకబడిన తరగతులు ఏవైతే ఉన్నాయో, అలాగే ఎస్సీలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్లాంలోకి మారితే వారిని బీసీ ముస్లింలుగా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇస్లాంలోకి మారితే వాళ్ళని కూడా బీసీ ముస్లింలు అని చెప్పేసి మేము పరిగణించలేము. సో ఎవరైతే మతం మారినరో వాళ్ళకి ఈ బీసీ ముస్లింల వాటా అనేది రాదని చెప్పేసి అన్నారు. అలాగే వారు కేవలం ముస్లింలేనని, మతం మారిన వారికి బీసీ రిజర్వేషన్లు వర్తింపజేస్తూ 2024లో తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన జీవోను న్యాయస్థానం నిలిపివేసింది. ఈ జీవో రాజ్యాంగంతో పాటు ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. అప్పటి సర్కార్ ఏదైతే ఉందో 2024లో చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో మతం మారిన వారికి బీసీ రిజర్వేషన్లు వర్తింపజేస్తూ ఎవరైతే హిందువులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇంకెవరైనా కింది తరగతులు వారు ఇస్లాంలోకి మారితే వారికి కూడా ముస్లిం బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఆనాటి స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇప్పుడు వచ్చినటువంటి విజయ్ గవర్నమెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మద్రాస్ హైకోర్టు మాత్రం ఈ జీవోని న్యాయస్థానం అనేది నిలిపివేసింది. ఈ జీవో రాజ్యాంగంతో పాటు ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్ ఎస్సీలుగా ఉండి క్రిస్టియన్ మతం మార్పిడి అంటే మతంలోకి మారిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎస్సీలకు వచ్చేటువంటి రిజర్వేషన్లు వాడుకుంటూ గొప్ప గొప్ప పదవులలో ఎంజాయ్ చేస్తున్నారు. వారికి నచ్చిన మతం మారుకున్నప్పుడు ఆ మతంలోకి వెళ్ళిపోయిన కూడా అసలు రిజర్వేషన్లతో సంబంధం ఉండద్దు. అయినా కూడా మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి నిన్న మొన్నటి వరకు రోడ్ల మీదకి వచ్చినటువంటి సంఘటనలు కూడా మనం చూసినాం. సో ఇదే విధంగా మేము ఇస్లాంలోకి వెళ్ళిపోతాం, మాకు బీసీ ఇస్లాం సర్టిఫికేట్ కావాలంటే అది ఏ విధంగా కుదురుతుంది, ఇది చట్టానికి విరుద్ధం అంటూ మద్రాస్ హైకోర్టు ఈ బిల్లుని అనేది నిలిపివేయడం అనేది జరిగింది. మరి దీనిపైన ఇంకెవరు ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.